ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా విద్యాశాఖ మంత్రి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిన్నటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు 4 బిడ్డలు, మరి ఈ తల్లిదండ్రులకు 5 మంది బిడ్డలు, వాళ్ళకు 65,000 రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది. వాళ్ళ ఖాతాల్లో 65,000 మందికి పడింది. 65,000 రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఒకే కుటుంబానికి 4 నలుగురికి తల్లి వందనం అందిందని కూడా మీడియాలో అంతా వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు, నా బిడ్డలు, నేను ప్రతి బిడ్డకు మేనమామ అని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారో మీరు అందరూ చూశారు. అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు పక్క, భారతిరెడ్డి గారు పక్క, వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి, మంత్రులకి తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఈ ఏడాదిలో తల్లికి వందనం ఎవరికి ఇచ్చారు మీరు? అసలు ఒక్కరికైనా ఇచ్చారా? ఈ ఏడాది గడిచింది 12 నెలల్లో. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సులో ఏ మహిళకి ఎక్కించారు ఈ ఏడాది కాలంలో? అలాగే తీసుకుంటే 3 గ్యాస్ సిలిండర్స్ ఎవరికి ఇచ్చారు? ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం అందరము చూసాము. ఈ ఏడాదిలో తీసుకుంటే నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా? అలాగే 50 ఏళ్ళకే ఫెన్షన్ అని చెప్పారు కదా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి, ఒక్కరికైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు కదా, ఒక్కరికైనా ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో పేదలకు 1 సెంటు భూమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను. అమరావతిలో జగనన్న ఇచ్చిన 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని ఈరోజు రద్దు చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. వీళ్ళు పేదల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్విపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే గత 3-4 రోజులుగా లేని విషయాన్ని వక్రీకరించి ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మంత్రులు, ముఖ్యంగా మహిళా మంత్రులు, మహిళా కమిషన్ చైర్పర్సన్తో సహా ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎప్పటికైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా బుద్ధి తెచ్చుకొని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను.